గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్, అలాగే లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. విజయ బంగారు గారు, మొన్న ఘట్కేసర్ బోడుపల్ ఆ హైవే మీద నైట్ టైంలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏదో పెళ్లి వేడుకు చూసుకుని ఇంటికి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఇద్దరు ఆకతాయిలు ఆ రూట్లో ఎవరు ఉండరని ధైర్యమో ఏమో కానీ భయభ్రాంతులకు గురి చేశారు మేడం. వాళ్ళు అసలు ఎక్కడ కారు నాపేసి ఇష్టం వచ్చినట్టుగా ఏమన్నా చేస్తారేమని చెప్పి భయపడిపోయారు. అందులో ఉన్న చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు భువనగిరికి సంబంధించిన వాళ్ళంట ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటివి చాలా అయిపోయాయి వలి గారు. అంటే మనము 10 గంటల తర్వాత బయటికి వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనం కూడా 11 తర్వాత బయటికి వెళ్ళామంటే ఏదో ఎమర్జెన్సీనో లేదా అవసరం ఉంటేనే తప్ప వెళ్ళం. సో అలా వెళ్ళాల్సి వస్తే మాత్రము ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దట్టు మీరు చెప్పిన ఏరియా పెద్ద అదేదో అవుట్స్కట్స్ కాదు, జనసంచారం లేని ప్లేస్ కాదు, జనాలు తిరుగుతూనే ఉంటారు. అలాంటి ప్లేస్లో కూడా, అలాంటి దారిలో కూడా ఇలా ఆకతాయిలు ఉన్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఛాన్స్ కోసం ట్రై చేస్తారు. అంటే వాళ్ళు అద్దాలు పగలగొట్టడానికి ట్రై చేశారు, పిల్లలను పాపం విసిగించారు. భయపడతారు కదా చిన్నపిల్లలు. వాళ్ళేమో పరిగెత్తుకుంటా తొందరగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ ఏదన్నా మనం ఎదురు చెప్తే మనల్ని అటాక్ చేస్తారేమో అని భయము. లోపల పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ తరపున ఒక అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. మాకు చాలా భయం వేసింది, అసలు వాళ్ళకి ఏం కావాలో తెలీదు అంటే. దట్టు వాళ్ళకు వెడ్డింగ్కి వెళ్తున్నారు. వెడ్డింగ్కి వెళ్తున్నప్పుడు ఏదో వేసుకుంటారుగా, సో వాటి కోసం వచ్చారో తెలీదు అనేసి ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. పెద్దవాళ్ళు కూడా చాలా భయపడతారు కదండి. పేషెంట్లు ఉండొచ్చు అంటే, ఎవరైనా పేషెంట్ ఉండకపోయినా కూడానండి. మనం ఇప్పుడు సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వెళ్తున్నారు, ఎవరైనా వెనకంబడి వస్తే మాత్రం భయం వేస్తుంది. ఇదేం సినిమా కాదు కదా ఓ ఫైటింగ్ చేసుకోవడానికి. సో అంటే ఇదేంటంటే వీళ్ళు ఛాన్స్ కోసం చూస్తారు. వీళ్ళు భయపడితే ఏదన్నా మనము వాళ్ళని అటాక్ చేసేసి ఉన్నదేదో లాక్కోవచ్చు. లేదు అని అంటే మాత్రము ఒకవేళ వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళు ఇంకేం దొరకలేదా అని అనుకోవడం. కాబట్టి ఇలాంటి వాటి అంటే ప్రతి చోట పోలీసులు ఉండి కాపలా కావాలి అంటే కష్టం కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే పని పాట లేని వాళ్ళు అనమాట. ఏదైనా దొరికితే ఫ్రీగా దొరుకుతుంది కదా ఇప్పుడు కత్తులతో బెదిరించేసి. కాకపోతే వాళ్ళు లక్కీగా ఏం చేశారంటే అంటే కొంచెం స్పీడ్ పెంచేసి మామూలుగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసారు. అయితే ఒకవేళ అలా కాకపోతే మా పరిస్థితి ఏమైపోయేది. పిల్లలు చాలా భయపడ్డారు, పెద్దవాళ్ళు భయపడిపోయారు అని చెప్తున్నారు. ఇదే కాదండి, చాలా మటుకు ఎవరైనా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కార్ కాబట్టి పోనీ, ఒకవేళ 2 వీలర్లో వెళ్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? కార్ కాబట్టి సేఫ్టీగా ఉన్నది, మరి 2 వీలర్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటండి? దారిలో అడ్డగించేసి మెళ్ళ ఏదైనా ఉంటే లాక్కుని వెళ్ళిపోతే అంటే నేనేమంటున్నాను రవి గారు, అలాంటి పరిస్థితుల్లో బంగారం పోతిపోయిందండి. కానీ మనుషులను చంపేసి లేడీస్ ఉంటే ఇంకొక లాగా చేస్తే మాత్రం అది మనము పూడ్చుకోలేని నష్టం కదా. కాబట్టి ఎవరైనా సరే బయటికి వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడే కాదండి, ఇప్పుడు అవుట్స్కట్స్ మనం మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే కూడా అవసరం లేకున్నా కూడా మగపిల్లలు అంటే పెద్దవాళ్ళు కాదండి. ఈ మధ్యకాలంలో నేను చూశాను, ఈ యంగ్స్టర్సే అంతా 20 ఇయర్స్ లోపలే ఉంటారండి. ఆ 20 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఏం ఆనందమో నాకు అర్థం కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళను భయభ్రాంతులను గురి చేయాలి. సరే వీళ్ళు దోచుకుంటారా దేచుకోరా అనేది అది సెకండరీ. సో వాళ్ళని ఏంటంటే ఎలాగోలాగా ఇబ్బంది పెట్టాలి. నేను ఒకసారి మొన్న అట్లాగే స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళి ఇంటికి కారులో దిగుతున్నాను. మా ఇంటి ముందు ఒక చౌరస్తా ఉంటుంది. పాపం ఒక పెద్ద ఆయన వలి గారు, ఆయనకు దాదాపు ఒక 70 ఇయర్స్ ఉండొచ్చు. ఆయన పాటికి ఆయన నెమ్మదిగా బండి మీద వెళ్తున్నాడు. వెనక నుంచి ఒక బండి మీద, పెద్ద బండి అది, దాని మీద దాదాపు 4 అండి. 4 బైక్తో అతన్ని అటాక్ చేశారు. చేసి ఇలా కొట్టారు. కొట్టడానికి పాప కింద పడిపోయాడు. పడిపోతే అరే బుడ్డా గిరగైరే అనేసి అతన్ని చుట్టూ తిరిగేసి ఆయన అసలు పాపం భయపడిపోయి ఇలా చేస్తున్నాడు అనమాట. మంచినీళ్ళ కోసం అడుగుతున్నాడు. వాడు పోనీ ఆయన ఏం చేయలేదు, కొట్టి కింద పడిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అది ఏం ఆనందం అండి. ఒకవేళ తన హార్ట్ పేషెంట్ అయ్యాడు, ఒకవేళ ప్రాణం పోయింది, లేదు దెబ్బలు తగిలాయి,
ఎవరికి నష్టం చెప్పండి? అదే ప్లేస్లో, అదే వీధిలో, ఒకవేళ అదే పని మీద మీ తాతగారో మీ నాన్నగారో మీ అంకులో ఎవరో పక్క వీధిలో వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళని అటాక్ చేస్తే మీకు ఎలా ఉంటుంది బాధ? మీకు అదేం ఆనందం? అంటే చెప్తున్నా కదండి, ఈ జులై వెధవలు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి మనము. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవుట్స్కట్స్లో అయితే దోచేసుకుంటారు. ఇప్పుడు 2 వీలర్లో అయింది అనుకోండి, ఏదో కనిపించడం తీసేసుకుంటారు, లేకపోతే హస్బెండ్ను ఇది చేస్తారు, ఏంటి గాయపరుస్తారు. ఆడవాళ్ళు ఉంటే మన కర్మ బాగలేకపోతే ఇంకొకలాగా వాళ్ళతో ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళు ఇట్లా విచ్చలవిడిగా చేయటానికి ఇంత పేటరేగిపోవడానికి అంతే. అంటే ఈ నైట్ లో మనల్ని ఎవరు గుర్తుపడతారులే, మనల్ని ఎవరు పట్టుకుంటారు. ఇప్పుడు నైట్ సంగతి ఇప్పుడు నా కళ్ళారా నేను చూసానండి. అప్పుడు నేను మా సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపం అతన్ని లేపి మంచినీళ్ళు దాపించేసి వాళ్ళకి ఏదో చెప్పమంటే ఫోన్ చేయమంటే ఆయన ఇట్లా భయపడి పాపం స్పెట్స్ పెట్టుకున్నాడు, కళ్ళజోడు కింద పడిపోయింది ఆయనది. పాపం భయంతో ఇది చేస్తున్నాడు, నోరు ఇట్లా తడి ఆరిపోయింది, ఏమైపోతానని భయం అనమాట ఆయనకి. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషిని మీరు పోగొట్టినట్టే కదా, మీకేమొస్తుందా దానివల్ల? సో వాళ్ళు ఉండరండి, అక్కడ ఏముంటారు, వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కావాలని చేశారు, కావాలనే మరి అది కావాలని, అంటే వాళ్ళకి ఒక ఆనందం అనమాట. ఎదురువాడి బాధపడితే దట్టు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు రోడ్డు మీద ఇప్పుడు మనం వెళ్తూ ఉంటప్పుడు మనం ఏదో ఆలోచించుకుంటున్నో ఏదో వెళ్తాం, గట్టిగా వెనక నుంచి అరిచేస్తారు, చాలా గట్టిగా అరుస్తారు. లేకపోతే బండి ఇలా వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు మీ పక్క నుంచి ఒక వెహికల్ వెళ్తుందంటే మీరు ఏమనుకోవచ్చు, స్ట్రైట్కి వెళ్ళిపోతారు, బట్ సడన్గా టర్న్ తీసుకుంటారు. సడన్గా మన ఎదురుగుండా వచ్చి వెక్కిలి వేషాలు వేసి నవ్వడము ఇలా చేస్తారనమాట. చాలా మటుకు మగపిల్లలు ఇలా చేస్తున్నారండి. ఐ డోంట్ నో, అంటే ఎప్పుడైనా సరే అలా చేసే ముందు మన ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు కూడా బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో వాళ్ళు వీడియో కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడుకున్నారంట, ఇట్లా జరుగుతుంది మాకు చాలా భయంగా ఉంది అంటే. వాళ్ళు మీరు కంప్లైంట్ ఇవ్వండి, 100కి ఫోన్ చేయమని చెప్తే వాళ్ళు కూడా అయితే వాళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చేటట్టుకి వెళ్ళి పారిపోయారు అని చెప్పేసి. అంటే వాళ్ళ అవకాశం కోసం చూసారు, ఏదైనా ఛాన్స్ దొరుకుతుందేమో అటాక్ చేద్దాము అని. పాపం అతను వాళ్ళ ఇంట్లో కుర్రోడు చాలా స్పీడ్గా వెహికల్ డ్రైవ్ చేసి రోడ్డు మీద అదేంటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడనమాట. అంటే దీనివల్ల ఉపయోగాలు ఏం లేవండి, దీనివల్ల ఎవరికి చెప్పండి. ఇప్పుడు అంటే ఫ్రీగా వస్తుంది ఏదో ఒకటి, కనీసం ఒక గొలుసు లాక్కున్నా సరిపోతుంది కదండి. కాదు మేడం, ఇప్పుడు అలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఇంకోటి ఇట్లా తయారు కాకుండా ఉండటానికి వాళ్ళు భయం కావాలంటే ఏం చేయాలి? మీరు చెప్పండి, ఎవరండి దీనికి ఫస్ట్ ఎవరు తల్లిదండ్రులు నేర్పించాలి కదా. తల్లిదండ్రులు మీరు ఒక మర్యాద, బయట పెద్దవాళ్ళని గౌరవించడము, అనవసరంగా మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది మీరు వీళ్ళు ఇంట్లో కదా నేర్పించాల్సింది. ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే మీరు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వాళ్ళు కూడా బండి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు చాలా ధైర్యంగా చెప్తున్నారు, మా పిల్లలండి 12 ఏళ్ళు లేవండి, వాడు ఎంత స్పీడ్గా నడుపుతాడో బండి అని చాలా గర్వంగా చెప్తున్నారు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం వేషాలు వేస్తున్నారు అనేది వీళ్ళకి తెలియదు. అంటే వీటన్నిటికీ నేర్పించాల్సింది ఎవరండి? వీళ్ళే కదా, తల్లిదండ్రులే. బండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంటే మీరు చూడాల్సిందే కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నావు, నీకేం పని ఉంది అనేది ఏమరగట్లేదు. అంటే ఇవన్నీ నేర్పించాల్సింది ప్రథమంగా తల్లిదండ్రులే నేర్పించాలి. సో మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, నీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూడు అనేది ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పినా వినటువంటి అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నాం? పోలీసు వాళ్ళే కఠినమైన చర్యలు తీసుకోవాలి, తీసుకెళ్లి లోపలేసి ఇట్లాంటి అంటే ఇంకొకరు ఇలాంటి పని చేస్తే, ఇప్పుడు నా ఫ్రెండ్ చేశాడు, వాడిని తీసుకెళ్లి లోపలేశారు, వాడికి చాలా పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఇలా చేయకూడదు అనే భయం ఉండేలాగా చెయ్యాలి. అలా చేస్తున్నారండి, ఎవరు చేస్తున్నారు చెప్పండి? వాడి లోపల అయితే ఏరో వాడిని తీసుకెళ్తారు, 2 చివాట్లు పెడతారు, బయటికి పంపించేస్తున్నారు. అదే మీరు ఒక పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, పక్కవాడికి చేయడానికి భయం వేస్తుంది. ఇప్పుడు మన చిన్న నేరం కానీ పెద్ద నేరం కానీ ఏదైనా వలి గారు ఎవరైనా సరే ఒక భయపడేలాగా పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం వేరే వాడు చేయకుండా ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర నేరాలు పెరగడానికి కారణం అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు భయం రావాలి అంటే రోడ్డు మీద వరుసగా నిలబెట్టి లాఠీలతో కాళ్ళ మీద బాగా కొట్టాలి, కొట్టి ఆ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ చేయాలి. తర్వాత ఎవడైనా ఇట్లా వేస్తే ఇలా చేస్తే మక్కిలు ఇరుగుతాయి. అదే సార్ నేను చెప్పేది అదే. పనిష్మెంట్ అనేది భయపడేలాగా ఉండాలి, ప్లస్ ఎవ్వరు వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు ఒక కుర్రాడు ఎవరో చేశాడండి, వాడు తీసుకెళ్ళి లోపలేశారు, వెంటనే తల్లిదండ్రులు ఏం చెప్పాలి? నిజమైన తల్లిదండ్రులు నిజంగా అంటే సిన్సియర్గా ఉండేవాళ్ళు, ఎస్ వాడు ఇలా ఎందుకు చేశారు,
పోలీసుల వాళ్ళని ఎందుకు వేస్తారు, ఇక మీ వాడు మా పలానా వాళ్ళని ఇలా విసిగించాడు, సో వాళ్ళు వీడి వల్ల వాళ్ళు సరే మంచిది, చాలా మంచి పని చేశారు, వాడు అలాగే ఉన్నియండి, మీ లా ప్రకారము మీ చట్ట ప్రకారం ఏం పనిష్మెంట్ ఉందో అది ఇవ్వండి అని అన్నారనుకోండి, వీళ్ళకి భయం ఉండదు. అదే చిన్నోడండి, వాడు ఏంటి పిల్లాడు ఏదో పిల్ల చేష్టలు చేశారు, మీరు దానికే ఇది చేస్తారా అనేసి వాడు ఏదో ఎవరితోనో ఫోన్ చేస్తాడు, వాడు బయటకు వచ్చేస్తాడు. ఇంక భయం ఉంటుందా? ఏముండదు. సో దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే పేరెంట్స్. ఈ పేరెంట్స్ అనేది కంపల్సరీగా పిల్లలకు అన్ని చెప్పాలండి, కనిపెడుతూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఇప్పుడు బయటకు వెళ్తున్నాడు, నీకు బండి ఏం అవసరం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మీరు ఎవరన్నా మళ్ళీ వాడి ఏ జోడే వెనక కూర్చొని ఉంటాడు, ఒకడు ముందు ఒకడు కూర్చొని ఉంటాడు, విచ్చలవిడిగా నడుపుతాడు, ఒకడైతే అసలు హ్యాండిల్ వదిలేసి ఒక చేత్తోనే నడుపుతాడు. దానివల్ల మీ ప్రాణాలు పోవడమే కాకుండా మీ పక్కన ఉండే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. ప్రతి దానికి వల్లి గారు దేనికైనా తల్లిదండ్రులే మూల కారణం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే మంచి అలవాట్లు నేర్పించండి, మంచి బుద్ధులు నేర్పించండి. ఒకవేళ మీ వాడు పొరపాటు చేస్తే అతనికి సరైన శిక్ష వచ్చేలాగా మీరు అతనికి సపోర్ట్ చేయకండి అసలు, అప్పుడు భయం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.